శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అది నిజమనే అనిపిస్తుంది. సో మేమైతే అరుణాచలం వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. బెంగుళూరు నుంచి దగ్గరలో ఉన్నా కూడా అరుణాచలం ఎన్నిసార్లు ప్లాన్ చేసినా అయితే కుదరలేదు. ఫైనల్గా మనకైతే శివుడి నుంచి పిలుపు అయితే వచ్చింది. సో మనమైతే అరుణాచలం వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ ఎలా ఉంది ఆ ఇన్ఫర్మేషన్, ఆ టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను. అంతేకాకుండా ఈ జర్నీలో మేము చేసిన తప్పులు మీరు చేయకండి. సో ఇంక పదండి, అరుణాచలం అయితే వెళ్ళిపోదాం. నాతో పాటు మీరే వచ్చేయండి. సో మనమైతే అరుణాచలం రీచ్ అయిపోయామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రాజగోపురం చూసుకోవచ్చు మీరు. కొంచెం సేపట్లో మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. దాని పక్కనే గిరి ప్రదక్షిణ చేయడానికి మనకు కొండ అయితే కనిపిస్తుంది. సాక్షాత్తు శివుడని అందరూ నమ్ముతారు. దాని చుట్టే అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు. సో ఇక్కడ నుంచి చూడడానికి చిన్నదిగా కనిపిస్తుంది, కానీ చాలా పెద్దదండి రాజగోపురం. అంతేకాకుండా ఇక్కడి నుంచే మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. టెంకాయ కొట్టి ఒక దీపం వెలిగించి స్టార్ట్ చేసి ఇక్కడే ఎండ్ చేస్తూ ఉంటారు. పదండి, ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ మీకు చెప్తూ ఉంటాను. ఒక్కొక్కటిగా చెప్తాను. సో ఫస్ట్ చూస్తున్నారు కదా, ఫస్ట్ రాజగోపురం అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి చూడడానికి చాలా పెద్దదిగా ఉంది. సో ఇది 217 ఫీట్ అంటే 215 అడుగుల ఎత్తు ఉంటుందన్నమాట ఈ రాజగోపురము. అంత పెద్దది. అప్పట్లో కృష్ణదేవరాయలు అయితే మనకి ఈ టెంపుల్‌ని కట్టించారనమాట. సో ఇక్కడి నుంచి మనం రూ. 50 కానీ దర్శనానికి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. సో మనమైతే లోపలికైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు, మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ మీకు చెప్తాననమాట ఇంకొంచెం సేపట్లో. సో ఇక్కడ మనకి ఫ్రీ దర్శనానికి వెళ్ళే దారి ఉందనమాట. ఇటు సైడ్ నుంచి మనం వెళ్ళినట్టయితే ఫ్రీ దర్శనానికి వెళ్తాము. అలా కాకుండా మీరు రూ. 50 దర్శనంకెళ్ళాలంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళినట్టయితే రూ. 50 దర్శనానికి వెళ్తారు. ఇక్కడ చూసారు గదా, ఇది 1000 స్తంభాల మందిరం అన్నమాట. సో 1000 స్తంభాలుంటాయి అక్కడ. అండ్ మీరు ఇంకొకటి చూడాల్సిన ప్లేస్ అయితే ఇది సెకండ్ ఉంటుంది. పక్కనే ఉంటుంది. కంబత్తులేయర టెంపుల్ అంటారు. స్తంభోత్సవ కుమారస్వామి. అంటే ఇది మీరు సెకండ్ చూడాల్సిన ప్లేసు. సో ఇక్కడేంటంటే స్పెషల్, ఇక్కడ కుమారస్వామి స్తంభంలో నుంచి వచ్చారనమాట. అందుకని ఇక్కడ టెంపుల్ అయితే చూస్తారు. సో లోపల వీడియో అలో లేదు. అందుకని నేనైతే షూట్ చేయలేదు. నెక్స్ట్ మనం చూడాల్సిన ప్లేస్ అయితే పాతాళ లింగం అయితే ఉంటుంది. ఇది మనకి 1000 పిల్లర్ మండపంలోనే ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి స్టార్టింగ్‌లో వచ్చినట్లయితే, సో ఇక్కడ మనకి పాతాళ లింగం చూడడానికి ఉంటుందన్నమాట. ఇది మీరు చూడాల్సిన ప్లేస్‌లో ఇది ఫిఫ్త్ ప్లేస్ అన్నమాట. సో ఈ 1000 కళ్ళ మండపంలోనే ఇది ఉంటుంది. సో జస్ట్ ఎంటర్ అయిన తర్వాత స్ట్రెయిట్‌గా మనం వెళ్ళినట్లయితే మనమైతే పాతాళ లింగం అక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే స్పెషల్, ఇక్కడ రమణ మహర్షి గారు ఇక్కడ తపస్సు చేశారనమాట. సో, అందుకని ఇక్కడ చాలా స్పెషల్‌గా పాతాళ లోకంలో అలా శివుడైతే ఉంటారో పక్కనే రమణ మహర్షి గురించి ఫోటోస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ 1000 కాళ్ళ మండపం స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ 1000 స్తంభాల్లో శిల్పకళ బాగా చెక్కి ఉంటారనమాట. ఇది కూడా కృష్ణదేవరాయలైతే మనకి కట్టించారు. సో, అక్కడ చాలా కథలైతే దాని మీద మనకి అచ్చుంటుందనమాట. అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రమణ మహర్షి గురించి మొత్తం డీటెయిల్స్ ఫోటోస్ కూడా డీటెయిల్‌గా ఉంటుందనమాట. ఒకప్పుడు మనకి ఎలా ఉంది అరుణాచలం, ఇప్పుడెలా ఉంది అని అరుణాచలం, అంతేకాకుండా రమణ మహర్షి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలైతే మనం ఇక్కడైతే తెలుసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఒక్కొక్క ఫోటో దగ్గర డీటెయిల్‌గా టైమ్ స్పెండ్ చేసి ఖచ్చితంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చనమాట. సో చూసారా, ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, పిల్లర్స్ కూడా అప్పట్లో కట్టిన ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో కదా! సో, అంత స్ట్రాంగ్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ అప్పట్లో కృష్ణదేవరాయలైతే ఇది మనకి కట్టించారనమాట. సో, ఈ చుట్టూ ఒక తిరిగినట్లయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇప్పుడు చూస్తున్నారు గదా, ఇక్కడే మనం పాతాళ లింగం అయితే దర్శించుకోవచ్చు. మీరు చూసుకోండి. సో, అక్కడ రమణ మహర్షి ఫోటో అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ మనం ఇప్పుడైతే చూడాల్సింది నందనమాట. సో, పాతాళ లింగం దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకి నందేశ్వరుడు అయితే ఉంటారనమాట. సో, ఈ అరుణాచలం టెంపుల్‌లో స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఫస్టు స్టార్టింగ్‌లో టెంపుల్ చానా పెద్దదిగా ఉంటుంది నందేశ్వరుడు. సో, పోగా లోపలికి మనకి స్ట్రెయిట్‌గా నందీశ్వరులయితే ఉంటారు. వాళ్ళు ఇక్కడి నుంచి సైజ్ తగ్గుతూ ఉంటారనమాట. ఇక్కడ పెద్ద నందీశ్వరుడు ఉన్నారు కదా! సో, వెళ్తూ మనకి నందీశ్వరుడు సైజ్ అయితే తగ్గిపోతూ చిన్న నందీశ్వరులయితే లోపలికుంటారనమాట. సో, చూడ్డానికైతే చాలా బాగుంది. టెంపులు, నందీశ్వరుడు, మేఘాలు, అబ్బో! చూడ్డానికైతే మాకైతే మంచి ఫీలయితే వచ్చింది. సో, మేమిక్కడైతే చక్కగా ఫోటోస్ కూడా తీసుకున్నాము. సో, నెక్స్ట్ మనము ఇంకా నందీశ్వరుని తర్వాత దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్ళిపోదాము. సో, నెక్స్ట్ మీరు చూడాల్సిన ప్రదేశం అయితే ఇప్పుడు చూస్తుంది సర్వసిద్ధి వినాయక టెంపుల్ అయితే చూస్తున్నారనమాట. సో, ఇది మీకు కుమారస్వామి టెంపుల్ వెనకాలే ఉంటుంది. సో, ఇది చూసుకోవచ్చు, సర్వసిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఇది. వినాయక స్వామి అయితే ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు, ఇది శివగంగా తీర్థం అన్నమాట.
సో, మనకి పక్కనే అయితే ఉంటుంది శివగంగా తీర్థం. చాలా పెద్దదండి ఇది గూడా. చూడ్డానికి చాలా ఉంది. క్లోజ్డ్‌గా ఉంది. మనమైతే వెళ్ళడానికి అలో లేదు. సో, మనకిది జస్ట్ మనకి కుమారస్వామి టెంపుల్ వెనకాలే ఉంటుందనమాట. ఈ టెంపుల్‌లో చాలామంది గణపతులైతే ఉంటారంట. అష్ట గణపతులు కూడా ఉంటారంట ఈ టెంపుల్‌లో. సో, ఇక్కడ చాలామంది గణపతులనైతే మనం దర్శించుకోవచ్చు. మీరు గూడా దర్శనం చేసుకోండి. పక్కనే మనకి శివగంగా తీర్థం చూడ్డానికైతే ఉంటుందనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. చాలా పెద్దది. కానీ మననైతే అలో చేయరు. సో, బయట నుంచి మనం జస్ట్ చూసుకోవచ్చనమాట. చాలా క్లీన్‌గా, ప్రశాంతంగా అయితే అనిపిచ్చింది. సో, చాలా బాగా అనిపిచ్చింది నాకైతే శివగంగా తీర్థం కూడా. సో, నెక్స్ట్ మనం గణపతి టెంపుల్ కూడా చూసేసాం గదా! ఇంకా నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాము. సో, మనం నెక్స్ట్ చూడాల్సిన టెంపులొచ్చి పల్లాలు గోపురము. సో, ఇక్కడి నుంచే మనం లోపలికైతే ఎంటర్ అవ్వాలనమాట. సో, ఇక్కడి నుంచి ఎంట్రన్స్ రూ. 50 దర్శనం టికెట్ లోపలైతే తీసుకోవాలి. ఇంకొంచెం సేపట్లో అది మీకు చూపిస్తాను. సో, అంతే కాకుండా ఈ గోపురం చాలా పెద్దదిగా అయితే ఉంటుంది. సో, ఎంటర్ అవ్వంగానే మనకి చూడడానికైతే ఇలా ఉంటుంది. మనకి కిలీ గోపురం అయితే కనిపిస్తూ ఉంటుందనమాట. సో, కిలీ గోపురం పక్కనే మనకి గిరి కనిపిస్తుంది గదా! అదేనండి గిరి ప్రదక్షిణ చేసేది ఆ కొండ చుట్టే అనమాట. సాక్షాత్తు శివుడని అందరూ నమ్ముతూ ఉంటారు. చూడ్డానికైతే లొకేషన్ చాలా బాగుంది. టెంపుల్ ఇక్కడి నుంచి చాలా పెద్దది టెంపులు. సో, అంతే కాకుండా మనం ఇక్కడి నుంచి చూసినట్లయితే మనకి సౌత్ గోపురం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడి నుంచి కూడా మనకి చాలామంది లోపలికి వస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి కూడా మనకి ఈ దర్శనం జరుగుతూ ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడ మనకి నార్త్ గోపురం కూడా ఉంటుంది. దీన్ని అమ్మన్ గోపురం అని అంటారనమాట. సో, ఇవి ఇక్కడి నుంచి కూడా మనకి జనాలు యాడ్ అవుతూ ఉంటారు. సో, మనం దాని తర్వాత ఇక్కడ చూసుకోవాల్సిన నెక్స్ట్ ప్లేస్ బ్రహ్మతీర్థం అనమాట. సో, ఇది కూడా చాలా పవిత్రమైన బ్రహ్మతీర్థం అని చెప్తూ ఉంటారు. అంతే కాకుండా దాని పక్కనే మనకి కాలభైరవ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా పవర్‌ఫుల్ అంట. సో, మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మాకు కుదరలేదు లైన్‌లో ఉండడం వల్ల మాకు కుదరలేదు. బట్ మీరు వెళ్లి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ బ్రహ్మతీర్థంలో కూడా మనకి దొరికినట్లయితే చాలా అదృష్టం అని చెప్తారు. అండ్ దాని పక్కనే చూసినట్లయితే మనకి ఓవరాల్ టెంపుల్ అవుట్‌లెట్ అయితే బ్లూ ప్రింట్ అయితే ఇలా ఉంటుంది. సో, మనకి ఇక్కడ క్లియర్‌గా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. చూసుకోవచ్చు మనకి టెంపుల్ ఎలా ఉంటుంది, అన్ని గోపురాలు గాని, సో, టాపర్ టెంపుల్ గాని, అంతా ఆర్కిటెక్ట్ అయితే ఎలా ఉంటుందో డీటెయిల్‌గా చూపిచ్చారు. చాలా బాగా అనిపిచ్చింది. సో, ఒకసారి మీరు కూడా ఇక్కడ నుంచి మీకు చూసినట్లయితే క్లియర్ ఐడియా వస్తుందనమాట. ఎన్ని గోపురాలున్నాయి, ఎలా అని. సో, అంతే కాకుండా స్టార్టింగ్‌లో చెప్పాను గదా! మేము చేసిన తప్పు మీరు చేయొద్దని. ఇదేనండి. ఇక్కడైతే ఎటువంటి యూపీఐ గానీ, కార్డ్ పేమెంట్ కానీ లేదు. ఓన్లీ క్యాష్‌తోనే మనం పే చేయాలి. సో, రూ. 50 పర్ హెడ్ అయితే ఉంటుంది. మాకైతే చాలా ఇబ్బందయిపోయింది. మీరైతే డబ్బులు తీసుకొని వెళ్ళండి. సో, నెక్స్ట్ మనం చూడాల్సింది ఇక్కడ మనం లోపలికైతే వెళ్తాము. సో, ఇంకొక నంది చెప్పాను గదా! అక్కడ పెద్ద నంది ఉన్నారు. ఇక్కడ నంది సైజ్ అయితే తగ్గిపోయింది గమనించారా? సో, వెళ్ళే కొద్దీ మనకి నంది సైజ్ అయితే తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, పదండి ఇంక లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కిలిగోపురం దగ్గరైతే ఉన్నామనమాట. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మనమైతే అరుణాచల శివుడినైతే దర్శించుకోవచ్చు. ఇంకొంచెం సేపట్లో మనం దర్శనం చేసుకుందాము. సో, అంతే కాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే లోపల మనకి గిరి ప్రదక్షిణ చేస్తున్న కొండ ఏదైతే ఉంటుందో అరుణాచలం శివుడని అంటామో అది ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. సో, చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది లోపల. సో, అంతే కాకుండా ఇక్కడ మనం ఎంట్రన్స్‌లో చూసుకోవచ్చు. డోర్స్ అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి. సో, వచ్చే కొద్దీ గోపురాలైతే చాలా అద్భుతంగా అయితే చెక్కారు. అంతే కాకుండా ఈ గోపురంలో మోహిని అనే మనకి ఒక విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. పెద్దలు ఏం చెప్పారంటే, మీరు ఈ మోహిని విగ్రహం చూసి మనలో ఉన్న మోహం, కామం అంతా ఇక్కడ వదిలేసేయాలంట. సో, వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ విగ్రహాన్ని చూడకూడదు అని చెప్తారంట పెద్దవాళ్ళు. సో, మనం లోపల టెంపుల్ లోపలికైతే వచ్చేసాం చూసుకోవచ్చు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి కొండ ఎంత బాగుందో కదా! ఇక్కడి నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది మాకు. సో, ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్లి డైరెక్ట్‌గా అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇక్కడి నుంచి మనకి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కొంచెము స్ట్రిక్ట్ అయితే అయింది. అందువల్ల నేను లోపలైతే మీకు కంప్లీట్‌గా వీడియో తీయలేదు. సో, ఇక్కడ వరకైతే చూసాను. సో, రిమైనింగ్ ఐటెమ్స్ లోపల మీరు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చూసుకుంటూ వెళ్ళండి. సో, మనకి దాని పక్కన ఇక్కడ మనం శివుని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే అమ్మవారు కూడా ఉంటారనమాట. అమ్మవారిని కూడా చక్కగా దర్శనం చేసుకోండి. సో, మీరైతే సరిగ్గా టైంలో వెళ్ళినట్లయితే దర్శనం కూడా తొందరగా అయిపోతుంది. మాకు 1 ½ అవర్ టైం పట్టింది. సో, వీకెండ్స్‌లో మనకి చాలా రష్ అయితే ఉంటుంది. సో, దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని మీరైతే వెళ్ళండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. చాలా మంచి అనుభూతి అయితే కలిగిందనమాట. సో, మేము దర్శనం చేసుకున్న తర్వాత శివుని దర్శనం చేసుకొని, అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. సో, చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్రసాదాలైతే అమ్ముతూ ఉంటారనమాట.
సో, మీరు చూసుకోవచ్చు. మనకైతే ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు. చాలా రకాల ప్రసాదాలైతే ఉన్నాయి మనకక్కడ. మీకు ఇష్టమైనది మీరు కొనుక్కొనేది తీసుకోవచ్చు. సో, నేనైతే ట్రై చేశాను. పులిహోర ట్రై చేశాను. చాలా బాగుంది. ప్రసాదాలన్నీ చాలా అయితే చాలా బాగా నచ్చాయి నాకు కూడా. ప్రసాదాలు చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ అన్నీ కొనుక్కోవాలి. మనకి లడ్డయితే బయట ఒకటి ఇస్తారనమాట ప్రసాదంగా. కానీ ఇక్కడ మనం అయితే ఇవన్నీ పర్చేస్ చేసుకోవాలి. సో దట్స్ ఆల్ గైస్. అరుణాచలం టెంపుల్ గురించి చెప్పాలంటే ఒక్క వీడియో సరిపోదు. ఎన్నో వీడియోలు చేసినా సరిపోదు. అంతటి విశిష్టత కలిగిన టెంపుల్ ఇది. సో చాలా పెద్ద టెంపుల్. చూడాల్సిన టెంపుల్. సో మేము కూడా చాలా ప్లేసెస్ మిస్ అయ్యాము. సో నెక్స్ట్ టైము మేము మిస్ కాకుండా అన్ని ప్లేసెస్ చూడడానికి ప్లాన్ చేస్తాము. గిరి ప్రదక్షిణ కూడా చేస్తాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి వీడియో షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.